భీమవరం వెలువెల్పు శ్రీ మావుళ్ళమ్మ వారికి గాజులతో మొదటిసారిగా అలంకరణ చేశారు కదండి. 1,00,000 గాజులతో మొదలుపెట్టిన ఈ అలంకరణ 8,00,000 గాజుల వరకు అయితే అమ్మవారికి వచ్చాయండి. ఈ 8,00,000 గాజులతో అమ్మవారి దేవాలయాన్ని, అమ్మవారిని కూడా చాలా అందంగా అయితే అలంకరించారు. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి చాలా చాలా అందంగా ఉన్నారని మురిసిపోయారనమాట. కానీ ఆ రోజు వరలక్ష్మి వ్రతం అవడం, అందున శుక్రవారం కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టిందండి. దేవస్థానం వారైతే గాజుల అలంకరణ చేశాం కాబట్టి 3 రోజుల పాటు అమ్మవారికి గాజుల అలంకరణ ఉంటే బాగుంటుందని చెప్పి ఆదివారం సాయంత్రం 9 గంటల వరకు కూడా అమ్మవారి గాజుల అలంకరణ తీయకుండా ఉంచుతామని చెప్పి దర్శనం చేసుకునే భక్తులైతే ఈ 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అయితే తెలియజేశారనమాట. మేమైతే రెండో రోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చూడడానికి అయితే వెళ్ళాం. ముందు రోజు అయితే అండి చాలా చాలా టైం పట్టేసిందనమాట. మీరు చూసినట్టయితే గుడంతా కూడా చాలా వరకు అంటే వెనక వైపు కొన్ని వైపులు అయితే గాజులు తీశారు కానండి, చాలా వరకు గాజులు అయితే ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. గాజుల అలంకరణలో అమ్మవారు అయితే చూడడానికి ఎంతో అందంగా ఉన్నారండి. మా భీమవరం మావుళ్ళమ్మవారి విగ్రహం ఎంత పెద్దగా ఉన్నా సరే అమ్మవారు చూడడానికి నవ్వుతూ శాంతమూర్తిలాగా అందరికీ అయితే దర్శనమిస్తారండి. అమ్మవారు చాలా చాలా మహిమాన్వితం అనమాట. అమ్మవారికి ఆభరణాలు కానీ, రోజు అలంకరణలు కానీ, జరిగే ఉత్సవాలు కానీ ప్రతీది కూడా ప్రత్యేకమేనండి. అమ్మవారికి బంగారు తొడుగుతో పాటు రత్న కిరీటాలు, అలాగే అమ్మవారి కోసం బంగారు చీర అయితే నేయిస్తున్నారండి ప్రస్తుతానికి. ఎప్పుడు కూడా తేజోవంతంగా, కాంతివంతంగా అమ్మవారు వెలిగిపోతూ ఉంటారు. అలాగే అమ్మవారికి సంధ్యా సమయంలో ఇచ్చే హారతులు కూడా చాలా ప్రత్యేకం. శుక్రవారం రోజు ఇచ్చే పంచహారతులైతే మరీ ప్రత్యేకమండి. మా భీమవరం మావుళ్ళమ్మవారి గాజుల అలంకరణ దర్శనం మీరు కూడా చేసుకోండి. వీలున్న వాళ్ళు ఆదివారం కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మావుళ్ళమ్మవారిని చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.